మార్నింగే మన ఏటూరు నాగారం మన ట్రైబల్ బ్రిడ్జ్ స్కూల్స్కి రావడం జరిగిందనమాట. సో ఇక్కడ కొంచెం ఎవ్రీ మంత్ సేఫ్ పీరియడ్ అనే ప్రోగ్రామ్ ద్వారా మనం లాస్ట్ 6 years నుంచి శానిటరీ ప్యాడ్స్ అండ్ మెన్స్ట్రల్ హైజీన్ కోసం డిఫరెంట్ రూరల్ అండ్ ట్రైబల్ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ అదేవిధంగా ట్రైబల్ ఏరియాస్లో కానీ సెషన్స్ ఇస్తుండే అండ్ అదేవిధంగా శానిటరీ ప్యాడ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుండే. దానికి సెనెకా గ్లోబల్ అని ఒక కంపెనీ సిఎస్ఆర్ ద్వారా మనకు సపోర్ట్ చేస్తుండే. సో అది దాని డిస్ట్రిబ్యూషన్స్ ఉండే, దానికోసం ఇక్కడికి వచ్చాము. మార్నింగ్ అవర్స్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకున్న 8 schools ఏవైతే డిఫరెంట్ డోనర్స్ ద్వారా రన్ అవుతున్నాయో వాటిని కూడా విజిట్ చేద్దామనే ఉద్దేశంతో రావడం జరిగిందని. పీరియడ్స్ అనేది మన అందరికీ తెలుసు. పీరియడ్స్ అనేదాన్ని ఎంత ట్యాబు లాగా చూస్తారో మన అందరికీ తెలుసు అది. సో అందుకనే ఈ రూరల్లో కానీ అర్బన్లో కానీ ప్రతి అందులో రూరల్లో కొంచెం ఎక్కువ శాతం ఉంటుంది. అందుకనే మేము ఈ ఇనిషియేటివ్ తీసుకొని ఎప్పటికీ ఒక 2 lakhs పైగా ఉమెన్కి కానీ అండ్ అదేవిధంగా అడలసెంట్ గర్ల్స్కి కానీ మేము ఎడ్యుకేషన్తో పాటు దానికి కొన్ని బెనిఫిట్స్ కూడా, అంటే ప్రాపర్ యూటిలైజేషన్ ఉండాలి ప్యాడ్స్ది అనే ఉద్దేశం, పాత పద్ధతులు వాడకుండా ఎలా వాడాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఈ ఇనిషియేటివ్ని రన్ చేస్తున్నాము. సిన్స్ 2017 నుంచి ఎంతోమంది ఇప్పటి వరకు మనకు దీని ద్వారా ఇంపాక్ట్ అయ్యారు. 23% ఆఫ్ గర్ల్స్ జస్ట్ ఈ కారణం వల్లనే స్కూల్స్ మానేస్తున్నారు. అండ్ అదేవిధంగా 48% ఉమెన్ దాన్ని పర్చేస్ కూడా చేయలేకపోతున్నారు ఈ రోజు వరకు. అంటే అర్థం చేసుకోండి. ఇక్కడ కార్ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి బండి మీద వెళ్తున్నాం గుర్రాలబావి విలేజ్కి. మేడం వాళ్ళు వస్తారన్నారు విజిట్కి. బండి పోతుంది, ఇబ్బంది పడకుండా అయినా బండి అయితే పోతుంది. ఈ నుంచి 2 to 3 ఉంటుంది కదా మనకు, ఆడ నుంచి రోడ్ కాడ నుంచి ఆ రూట్ వేరు. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం ఇట్లే పోతుండ. ఓకే, ఇప్పుడు ఈయన బండి తీసుకుపోతారు కదా ఈరోజు మన కోసం ఉంచి. ఇప్పుడు వర్షాకాలం అంటే ఇంకా బండి ఇక్కడ రోడ్ మీద పెట్టేసి వెళ్ళిపోవాలి. ఓకే ఓకే. సో ఇదైతే మన ఊరు లోపలికి వచ్చాం. సో అక్కడ మన స్కూల్ ఉంది యాక్చువల్లీ. సో ఫైనల్గా మన ఊరు వచ్చేసాం. ఇది గుర్రాలబావి, ఏటూరు నాగారం మండలం. గుడ్ ఆఫ్టర్నూన్. వీళ్ళు చిన్న పిల్లల ఆడుకోండి. నీకు 1 2 3 కొంచెం గంగరాజా, పేరే కొంచెం గంగరాజా. మేము 2022లో వచ్చినప్పుడు ఈ పిల్లలు ఎలా ఉండే అంటే ఇప్పుడు ఎంత ముద్దుగా చక్కగా నవ్వుకుంటున్నారో, చాలా తేడా ఉంది. సో ఇదే మన గుర్రాలబావి స్కూలు. శ్రీ బాల త్రిపుర సుందరి ఫౌండేషన్ వాళ్ళు దీన్ని మనం అడాప్ట్ చేసుకున్నారు. ఇక్కడ మిడ్ డే మీల్ అండ్ అదేవిధంగా టీచర్ సాలరీ అండ్ స్టేషనరీ, పిల్లలకి స్కూల్ డ్రెస్సెస్ కానుంచి స్నాక్స్. సో ప్రతి ఒక్కటి ఎవ్రీ మంత్ ఒక 1 year కమిట్మెంట్ తీసుకున్నారనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి టోటల్గా 30 మంది చిల్డ్రన్స్ ఉంటారు. సో మన టీచర్ సర్వేష్ ఒక 3 kilometers దూరం నుంచి వస్తాడు. అందులో 2 kilometers వర్షాకాలం అయితే నడుచుకుంటూనే రావాలి. ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం కచ్చా రోడ్ ఉంటుంది, అందులోకి వెళ్ళి బండితో రావచ్చు. ఈయన మన కోఆర్డినేటర్ నరేష్. సో టోటల్గా ఇట్లా మనకు 8 schools ఉన్నాయి. ఏటూరు నాగారం, మంగపేట మండలం, తాడ్వాయి మండలంలో అండ్ ములుగు డిస్టిక్ ఇది. సో ఎవరైనా ఇంకా స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని ఇలాగ మనకు పిల్లలకి బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. ఏమని మిమ్మల్ని అడుగుతాను అంతే. ఇద్దరేనా ఆలుగడ్డ కూర రోజు అదేనా కాదా? ఏమేమి పెడతారు? మాట్లాడవా? ఏమేమి పెడతారు? ఓకే ఓకే. ఏమి చౌకమ్మ అన్న వచ్చా మరి? అలా రాయచ్చా? నీ పేరు బాలరాజు కదా? గంగరాజు, కొంచెం గంగరాజు. గుడ్, చాలేనా? కూర్చోపో. 9 ఇగో ఇటు రాయాలి. 9 ఇది నువ్వు 9 మొత్తం తప్పే రాస్తున్నావు అయితే ఏం కదా, నేర్చుకో. ఇట్లా 29 ఇట్లా 19 ఏది మళ్ళీ 19 ఎగ్గొట్టేసినావు. 19 చాలు. ఇప్పుడు చాలు, కూర్చో. మంచిగా కనబడుతుంది మీ స్కూల్ అయితే. డ్రెస్ వల్ల ఒక లుక్ అన్నట్టు స్కూల్ మెయింటైన్ చేసి విధానం.
చికెన్ తింటరా రాజు? చాలా చక్కగా ఉన్నారు పిల్లలు, యాక్టివ్గా. కొంతమందికి రావచ్చు బేసిక్ ఆల్ఫాబెట్స్. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మేము చెక్ చేసాము, ఒక 12 to 14 మెంబర్స్కి కంప్లీట్గా వస్తున్నాయి. మిగతా వాళ్ళకి కొంచెం కొంచెం అక్కడక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి. బట్ ఇట్స్ గుడ్, అంటే కొంచెం డెవలప్ అవుతుంది. మీరు చూసుకుంటే రెగ్యులర్ రూట్, ఈ రూట్లో నుంచే మనకు వర్షాకాలంలో అయితే మన టీచర్ నడుచుకుంటూ వస్తారు. సో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, వెరీ సూన్ విల్ షేర్. మనది ఒక డాక్యుమెంటరీ మనం ఓన్గా నా సెల్ఫ్గా నేనే తీసాను. నార్మల్గా అంటే హౌ దే ఆర్ సఫరింగ్ వైల్ రీచింగ్ టు ద స్కూల్స్ అనేది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది కూడా షేర్ చేస్తాం. సో ఇట్లా ఇదే రూట్లో ఒక 3 kilometers ఎవ్రీడే అప్ అండ్ డౌన్ ఒక 6 kilometers ట్రావెల్ చేయాలి. ఇంకొక ఊరు చింతల్మోరి, ఇది నియర్ టు చిన్నబోయినపల్లి, ఏటూరు నగరం దగ్గర ఉంటుంది. ఇక్కడ మనకి అరౌండ్ 32 చిల్డ్రన్స్ ఉన్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 36 కుటుంబాలు ఉన్నాయి. స్కూల్ అక్కడే ఉంది. సో అట్లనే రోజు స్కూల్కి వస్తే కూడా వీలైనంత తొందరగా మీకు స్నాక్స్, అరటి పండ్లు అయినా, చికెన్ అయితే కంపల్సరీ, నెలకు ఒక్కసారైనా 2 సార్లు కంపల్సరీ ఏదో ఒక డోర్ కాలు పట్టుకుని అవి తీసుకొచ్చి పెడతాం. మీరు అప్పుడు స్కూల్కి వస్తారు తెలుసు, ఎందుకంటే మన అశ్విని స్కూల్లో జరుగుతుంది కదా, అన్నం పెడితే వస్తారు కానీ డోనర్ లేడు. పోయిన సంవత్సరం అన్నీ ఉండే కదా, ఫుల్ మంది అన్ని స్కూల్ అట్లా ఉంటాయి. దానికంటే ప్రిపరేషన్ వాళ్ళే పేరెంట్సే పంపించడం. పాప పెద్దదైంది కదా, స్కూల్కి వస్తుంది. ఇంత చిన్న పిల్ల ఉండే మరి అప్పుడు. ఆమె కోసం మంచి మంచి ఫుడ్ తీసుకొచ్చి పెట్టాము, మంచిగా ఆడుకుంటుంది. ఇప్పుడు తెలుగు రాలేదా? అయితే ఈయనకు దీపక్ అని పెట్టినావా? ఇలా డాడీ ఎటువంటి పనికి పోయినా? మీ ఆరోగ్యం బాగుంది కదా? సరే.